మహేష్ బాబుకు సాటి ఎవరు రారు, ఎవరు లేరు. ఏ విధంగా ఉండబోతుంది? ఊర మాస్, ఓన్లీ మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమా నుంచి? ఇంకేం ఎక్స్పెక్ట్ ఊర మాస్, ఈ సినిమాలో మొత్తం ఊర మాస్. ఈ సినిమా సెంటిమెంట్ ఉంటది, కామెడీ ఉంటది, సాంగ్స్ ఉంటాయి, అన్ని A to Z. మనకి ఏం కావాలంటే ఫుల్ మిల్స్ మనకి ఈ సినిమా. నీకు ఏం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెంటిమెంట్, బిర్యానీ ఉంటుందా ఈ సినిమా? బిర్యానీ కుర్చీ మడత పెట్టి కొట్టుతున్నాను కాదు. ఆ సాంగ్ మొత్తం ఇండస్ట్రీలో అందరూ అనుకుంటారు, ఇండస్ట్రీలో అందరూ నేను డాన్సర్ను అది ఇది అని అనుకుంటారు కదా. వాళ్ళకంటే తోపు మహేష్ బాబు, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు చూపించిండు మహేష్ బాబు ఎంత తోపో. ఈ సాంగ్లను చూడండి, డాన్స్ ఎంతో మంది డాన్సర్ అని ఉడతారు, చేస్తారు. కానీ మేము చూసి చెప్పక ఇప్పుడు మేము ఇప్పుడు చూపిస్తున్నాం, చేసి చూపించినాం ఈ సినిమాలో. అంతే. మహేష్ బాబు ఊర మాసు డాన్స్ ఆడి ఊర మాసు యాక్టింగ్ అంటే మా సూపర్ స్టార్ కృష్ణనే ఊర మాసు. ఆయన తనేయుడు, ఆయన రక్తము. ఇంకెంత ఊర మాసు యాక్టరో అది ప్రపంచానికి అందరికి తెలుసు. ఎంతో మంది మాట్లాడుకుంటారు ఏమేమో మహేష్ బాబు గురించి. అందరికి మహేష్ బాబు అంటే ఇక మేము మాట్లాడితే వేరే వస్తాయి. మహేష్ బాబు అంటేనే అందరు ఏదేదో మాట్లాడుకుంటారు, కానీ మహేష్ బాబు అంటే భయపడతారు కూడా చాలా మంది ఉన్నారు, భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే శ్రీలీల దాదాపు రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఒక సినిమా వెంట ఒక సినిమా వస్తూనే ఉంది. మొత్తం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలు అన్నిట్లోనూ శ్రీలీల గారే కనిపిస్తున్నారు, ఏ హీరోయిన్ కూడా కనిపించట్లేదు. మరి ఆమె గురించి ఇప్పుడు ఏంటంటే ఈ పాటలో యాక్చువల్లీ ముందు శ్రీలీల డాన్స్ చేస్తుంటే పక్క హీరోలు కనబడబోతుండే. ఇప్పుడు మహేష్ బాబు కనబడుతున్నాడు, శ్రీలీల మనకు కనబడతలేదు. అంటే ఆ డాన్స్, శ్రీలీల డాన్స్ పక్కకి సరిపోయింది, బాబు డాన్స్ ముంగట జీరో కనబడుతుంది. ఆమె డాన్స్ ముంగట మా బాబు హీరో సూపర్ కనబడుతుంది, ఆమె కనబడతలేదు, ఆమె జీరో కనబడుతుంది బాబు ముంగట. ఇంతకుముందు చేసిన హీరోలతో ఏంటంటే ఆమె డ్యాన్స్ బాగా చేస్తుండే, అయినా కానీ పక్కకున్న డ్యాన్స్ చేసే హీరోలకి ఆమె డామినేట్ చేస్తుండే. ఇప్పుడు బాబు ఆమె డామినేట్ చేసిండు ఈ పాటకి. మేము చూసినాం, పాట పోయి లైవ్ లో అన్నపూర్ణ స్టూడియోలో చూసినాం. మేము బాబు చాలా కష్టపడ్డాడు, ఒక్కొక్క షాట్ 10 times 12 times తీసిండు. మొత్తానికి అంటే ప్రేక్షకుల ముందుకి ప్రేక్షకులు ఎలా ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు ఈ మూవీలోనే చెప్పుకోవచ్చు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా, ఏమి వచ్చినా, ఎంత పెద్ద హీరో వచ్చినా, ఏది వచ్చినా మహేష్ బాబే కింగ్, మహేష్ బాబే ఎప్పుడైనా హీరో. అంతే. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఉండే సంక్రాంతి మనవాడు, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు సంక్రాంతి మనవాడు అంటే సూపర్ స్టార్ కృష్ణ, ఇప్పుడు సంక్రాంతి మనవాడు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎట్లా అనిపిస్తుంది అసలు 85 feet కట్ వచ్చింది అక్క? ఆయన కట్అవుట్ చూడు ఎంత హైట్ ఉందో. ఆయన ఇప్పుడు ఆయన స్థాయి ఆయనదే వేరే లెవెల్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుండ అంతే. అందరి ఈగలు అన్ని మడతపెట్టి పెట్టేసిండు అనుకో, ఇచ్చి పడేసిండు సినిమాని అంతే. సో మొత్తానికి ఒక నిమిషం కుర్చీ మడత పెడితే సాంగ్ గురించి అయితే మొత్తం ట్రోల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మరి ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టేశారంటారా? ఆల్రెడీ మడత పెట్టేసాడు, ప్రోమోలోనే మడత పెట్టేసాడు. ప్రోమోలోనే ఆ కుర్చీని మరి ఇట్లా పెట్టిండా, అప్పుడే మడత పెట్టేసి ఇండస్ట్రీ మొత్తం మడత పెట్టి అందరు సైడ్కి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడు ఉంటాడు సినిమాలో అంతే. ఇప్పుడు ఆయన తీసిన సినిమాలన్నిట్లో నుంచి కూడా అంటే ఈ గుంటూరు కారం ఒక సెన్సేషనల్ అవబోతుందని చెప్పుకోవచ్చు. అవుతుంది అక్క. ఇప్పుడు ప్రతి సినిమాలో మహేష్ బాబు అంతే ఫ్యామిలీ స్టోరీ కానీ అట్లా తీస్తారు. ఎప్పుడు మాస్ లెక్క తీయలే, ఇది మాస్ కాబట్టి వేరే లెవెల్. ఎప్పుడు చాలా కూల్ గా వెళ్తూ ఉంటాయి, నార్మల్ లవర్ బాయ్ లెక్క డీసెంట్ బాయ్ లెక్క వెళ్తాడు. ఇది గుంటూరు కారం ఏంటంటే మాస్ కాబట్టి మాస్ లో చూపించిండు. ఆ బీడి తాగు స్టైల్ కానీ ఫస్ట్ టైం బీడి తాగింది మహేష్ బాబు. ఏ సినిమాలు చూడలేదు బీడి తాగాడు, ఒక్కలైతే సిగరెట్ తాగుతాడు. బీడి తాగింది కాబట్టి వేరే లెవెల్, మాస్ కాబట్టి మాస్. త్రివిక్రమ్ అయితే ఇట్లా చూడాలనుకున్నాం, మా ఆయనని చూసేసినాం చాలు. మాస్లో ఎప్పుడు అనుకోలేదు మేము చూస్తామని. మన సర్కార్ పాట వచ్చింది, అది అంత మాస్లో. ఇది అయితే మాస్ ఉంది కాబట్టి కొంచెం అనుకోవచ్చు. ఎట్లా అండి ఇప్పుడు శ్రీలీల గురించి బాగా ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలు చూసినా ఆ హీరోయిన్ కనిపిస్తుంది. మరి మహేష్ బాబు పక్కన ఎట్లా ఉంది వాళ్ళ అంటే వాళ్ళ కోఆర్డినేషన్ కావచ్చు, వాళ్ళిద్దరు జోడీ ఎట్లా ఉందండి? అలా అన్న చెప్పాడు ఇంతకుముందు అయితే రవితేజ వచ్చింది, శ్రీలీల డ్యాన్స్ చూసినాం. ఇప్పుడు బాబే మొత్తం ఆడ బాబును చూడకుండా శ్రీలీలను పక్కన పెట్టేశారు అందరు. మొత్తం బాబు అంటే బాబే అంతే. మహేష్ బాబుకి ఎవరు సాటి రారు. మహేష్ బాబు ముందు ఎవరు కనిపించారంటారా? ఎవరు కనిపించారు అక్క? ఈ సామిరంగా అది ఇది ఏముండదు నీకు, ఓన్లీ మహేష్ సినిమా ఒక్కటి ఉంటది. చూసుకో, రికార్డ్స్ ఉంటాయి, లేకపోతే అప్పుడు అడుగు. సో అంటే పాన్ ఇండియా సినిమాగా ఉంటుంది అనుకోవచ్చు. అంటే మరీ అని తెలియదు కానీ ప్రభాస్ కాబట్టి పాన్ ఇండియా కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ ఆ రేంజ్ కే వెళ్తాం మా వాళ్ళు ఆ రేంజ్ లోకి వెళ్తారు. క్రాస్ చేసుకొని బాగా గుంటూరు కారని ఎన్ని రోజులు గుర్తు పెట్టుకుంటారంటారు ఈ సినిమా చూసిన తర్వాత? నెక్స్ట్ ఇయర్ వచ్చేదా గుర్తు పెట్టుకుంటాం. నెక్స్ట్ పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా? స్టార్ట్ అయిపోయింది అక్క.
ఇది ప్రోమోతోనే స్టార్ట్, కుర్చీ మారుతుంది, ఆ ప్రోమోతోనే మాకు స్టార్ట్ అయిపోయింది ఫెస్ట్. ట్రోల్స్ అయితే కొంచెం స్టార్ట్ అయిపోయినాయి కదా, ఆ ట్రోల్స్ చూసుకుంటే ఈ కుర్చీ మడత పెడతా సాంగ్ మీద కొంచెం ఏదో అంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇలా ఏదో కొన్ని బూతులు ఉన్నట్టుగా కూడా ఉన్నాయంటూ చెప్పారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఏమైనా ఈ కుర్చీ మడత పెడతా సాంగ్ ఏమైనా సినిమాకి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఏం ఉండదు అక్క. అది ఏం చేస్తే సాంగ్ కాబట్టి తీసుకున్నారు అంతే. వీళ్ళు ఎందుకంటే అనుకోకుండా వెళ్తుంది కదా పాట, అందుకని వీళ్ళు కుట్రం అనుకుంటా ఏదో సంథింగ్ అనుకొని ట్రోల్ చేస్తున్నారు అంతే, ఏం లేదు ఆడ. మహేష్ బాబు కట్అవుట్ ఎట్లా అనిపిస్తుంది? 85 ఫీట్స్ కట్అవుట్, మరి మీ అభిమానులందరికీ కూడా ఎట్లా ఉంది చూస్తే? పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. అంటే మహేష్ బాబు అంటే అదొక పేరు కాదు, అది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మార్కెట్లో దిగుతే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ అంటుండే చాలామంది, కానీ రేవంత్ రెడ్డి రాగానే ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు చాలా రోజులు సలార్ ఇవన్నీ నడిచినాయి, కానీ సడన్గా ఈ పోస్టర్ చూడంగానే ఇప్పుడు అందరికీ మొత్తం కాలుతుంది. ఇక ఆయన బ్రాండ్, ఆయన గురించి చెప్పాలంటే ఇక బుక్కులు రాయాలి. ఇక మేము కూడా చాలా హ్యాపీ ఉన్నాం, ఎందుకంటే చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది, అట్లా అని చూడాలి. కానీ హిట్ ఫ్లాప్ అవన్నీ కాదు, ఓన్లీ రికార్డ్సే ఉంటాయి. ఆయన రికార్డ్స్ కొడుతుంది కంపల్సరీ. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ మహేష్ బాబు గారి 85 ఫీట్స్ కట్అవుట్ చూస్తుంటే, అంటే మీకు ఎట్లా సంతోషం? ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకిరి తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయన స్మోక్ వేయలేదు అసలు. ఇప్పుడు స్మోక్ వేసిండు, అది హైలైట్ అసలు. మళ్ళీ త్రివిక్రమ్ కాంబినేషన్ ఇది థర్డ్ ఫిలిం, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆయన ట్రైలర్ రిలీజ్ చేసిండు మొన్న, ట్రైలర్ ఇవన్నీ చూస్తే చాలా నెక్స్ట్ లెవెల్. ఇంకా హోప్స్ అయితే ఇంకా పెరిగిపోయినాయి. ఆ కుర్చీమార్త సాంగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. అది చాలా మొత్తం చాలా పాజిటివ్ వైబ్స్, అన్ని పాజిటివ్, ఏం నెగిటివ్ అనేది ఏం లేదు. డ్యాన్స్ కూడా మంచిగా బరాబర్ చేసిండు. ఏంటంటే కొంతమంది నెగిటివ్ చేస్తారు, ఇట్లా కుర్చీమార్త ఇట్లా బూతులు పెట్టిరు అని చెప్పి నెగిటివ్ చేసిరు. అవన్నీ బాగా ట్రోల్స్ చూస్తున్నాము. మరి అదేమన్నా సినిమాకి ఏమైనా నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం? అట్లాంటిది ఏం లేదు, ఏదో ట్రెండింగ్ నడిచింది కాబట్టి ఆ గుంటూరు ఒక డైలాగ్ ఒక్కటి తీసుకుని మొత్తం బూతులు అయితే ఏం లేదు కదా, కుర్చీ మడత పెట్టని చెప్పేసి అన్నాను అంతే. అట్లా ఇక కొంతమంది ఉంటారు నెగిటివ్ చేస్తూనే ఉంటారు. మన పని మన ఇక సినిమా అనేది బ్లాక్ బస్టర్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ట్రైలర్లో కానీ అన్నిట్లో పాజిటివ్ ఉంది, చాలా ఏడా నెగిటివ్ లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి మీ అభిమానులందరూ కూడా? ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? నిజంగా కారంగా ఉంటుందా గుంటూరు? చాలా మాస్, అస్సలు ఇప్పటి వరకు చాలా మాస్. ఇప్పటి వరకు అందరు మెసేజ్ అని చెప్పేసి అంటారు. ఎప్పుడు శ్రీమంతుడు సినిమా పని నుంచి అందరు మెసేజ్ ఇస్తున్నారు, బాబు అసలు ఎప్పుడు మెసేజ్లు ఇస్తారు అని చెప్పేసి అందరూ అలా అంటారు. ఈ సినిమా కూడా మెసేజ్ ఉండకపోతే అయిపోతారని అందరూ అంటారు. ఈ సినిమాలో మెసేజ్ ఏం లేదు, ఖాళీ ఫ్యాన్స్ కోసమే తీసేస్తుంది సినిమా, మా ఫ్యాన్స్ కోసం. ఇప్పటి వరకు మెసేజ్లు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పటికే వాళ్ళ డాడీ చనిపోయాడు, ఆ బాధలు ఇవన్నీ ఉన్నారు, అయిపోయింది అది. ఇప్పటి నుంచి మా బాబు అన్ని మా సినిమాలు తీస్తారు. నెక్స్ట్ రాజమౌళితోని ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇది ఒకటే రీజనల్ ఫిలిం. ఈ రీజనల్ ఫిలింతోనే ఇప్పుడు నిన్ననే రికార్డ్ వచ్చింది. ట్రైలర్ 24 అవర్స్లో 39 మిలియన్ చూసాడు. దీంతో రికార్డ్ స్టార్ట్ చేసేసిండు బాబు. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇక రీజనల్ ఫిలింతోనే కొన్ని కోట్లు కొట్టేస్తారు. ఎన్ని రోజులు ఆడుతుందంట దాదాపు ఈ సినిమా? మినిమం ఈ థియేటర్లో అయితే 100 ఇంకా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సినిమా వచ్చిన తర్వాత చెప్పాలి. మినిమం అయితే 100. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కూడా హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే శ్రీలీల గారి ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలో అసలు మహేష్ బాబు గారు, ఈ శ్రీలీల గారు ప్రతి ఒక్కరిని డామినేట్ చేసి బాగా హైలైట్ అయ్యారు, బాగా కనిపించారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు హైలైట్ అయ్యారు, శ్రీలీల గారిని డామినేట్ చేశారని చెప్పి చెప్తున్నారు. మరి ఎట్లా? అవును, ఆ శ్రీలీల అనేది లాస్ట్ 5 మంత్స్ నుంచి మంత్కి ఒక మూవీ తీసుకుంటూ వచ్చేసింది ఆమె. ఇప్పుడు ఈ మంత్ కూడా ఇప్పుడు ఈమెనే ఉంది. మొన్న డ్యాన్స్లో కూడా బరాబర్ డామినేషన్ చేసిండు మహేష్ బాబు, డామినేట్ చేసిండు. యాక్టింగ్ మంచిగా చేసింది, ఇద్దరికి బరాబర్ మంచి పెయిడ్ ఉంది. మీనాక్షి చౌదరి వచ్చేసి సెకండ్ హీరోయిన్. ఆమె నాకు తెలిసి ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తుంటే మరదలు ఉంటుంది అనుకుంటా మహేష్ బాబుతో, ఫ్యామిలీ మెంబర్ లాగా. మంచి సెట్ అయింది ఇద్దరికి కూడా. పేరు అలా ట్రాక్ కూడా మంచిగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే పాట సాంగ్స్ వచ్చినా కూడా ఆ సాంగ్స్లో ట్రైలర్లో మంచిగా అనిపించింది. ఓవరాల్ ఓకే, మంచిగా ఉంది ఇద్దరు పేరు. ఈ కుర్చీ మడత పెడతా సాంగ్ వల్ల మళ్ళీ సినిమాకి ఏమన్నా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశాలు? అట్లాంటి ఏం లేదు. ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు అందరూ అదే అంటారు బాగుంటుంది. తర్వాత సాంగ్ రిలీజ్ చేసిన ఒక 1 వీక్ తర్వాత అందరి ఇప్పుడు అదే ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాలో కూడా వస్తున్నారు, మళ్ళీ దాంతో వీడియో రీల్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. నెగిటివ్ ట్రోల్స్ ఎక్కడైనా కానీ ఫస్ట్ పెద్ద హీరో అందరికీ నెగిటివ్స్ ఉంటుంది, పాజిటివ్స్ ఉంటుంది. పక్కా అది ప్రభాస్ కానీ చూసుకొని, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ పాజిటివ్స్ ఉంటుంది, నెగిటివ్స్ ఉంటుంది. ఆ నెగిటివ్స్ మనం పట్టించుకోవద్దు, వదిలేసేయాలి. పాజిటివ్గా తీసుకోవాలి ఎప్పుడైనా. వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు, వాళ్ళందరూ పాజిటివ్ చూస్తే నెగిటివ్ చేస్తారు. మనది ఎప్పుడైనా కుర్చీ మడత సాంగ్ అందరు చేస్తారు, చేయని ఓకే పర్లేదు. సినిమా రిలీజ్ అయినాక వాళ్ళకే అర్థమవుతుంది అది ఎందుకు అని. మహేష్ బాబు గారు చేసిన అన్ని సినిమాల నుంచి పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ వేరియేషన్ లోనే ఉంటుంది అని అనుకోవచ్చా? డిఫరెంట్ వేరియేషన్ పక్కా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 15-16 వచ్చింది ఆయన స్మోకింగ్ మానేసి సినిమాలో అసలు పెట్టలేదు. నేను మానేసి అని చెప్పేసి పోకిట్కి లాస్ట్ అని చెప్పాడు.
మళ్ళీ త్రివిక్రమ్ గురుజీ పెట్టిండు ఇంకా అంటే అది హైలైట్ అదార్థం చేసుకోవాలి గురుజీ కంటే అది డైరెక్టర్ కాదు ఇప్పుడు త్రివిక్రమ్ పెట్టిండు స్మోక్ అసలు ఎందుకు పెట్టిండు అని చెప్పేసి మన సినిమా రోజు 100% తెలిసిపోతుంది సినిమా గుంటూరు కారం లానే ఇంకా ఘాటుగా ఉంటుంది పక్కా అది 100%. ఆ ట్రైలర్ అనేవన్నీ సాంగ్స్ అన్నీ బరాబర్ వచ్చేసినాయి అన్నీ పాజిటివ్స్ అని ఉన్నాయి ఏది నెగిటివ్ అనేది ఏం లేదు. సో ఇప్పుడు అన్ని వచ్చిన సినిమాల నుంచి మొత్తం గుంటూరు కారం అయితే బాగా సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది అనుకోవచ్చు 100% అది ఇది లాస్ట్ రీజన్ మూవీ బాబు సినిమా ఇది దీంతో రికార్డ్స్ రీజన్ మూవీకి స్టాప్ చేస్తాం నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది అది 1000 crores బడ్జెట్ అని చెప్పేసి నిన్ననే రీసెంట్గా న్యూస్ వచ్చింది ఇక దాంతో పాన్ ఇండియా మూవీతో ఇంకా చాలా రికార్డ్స్ బద్దలవుతాయి పక్కా ఈ ప్రభాస్ వీళ్ళంతా దీనికంటే టాప్లో వెళ్ళిపోతాడు మొన్న సలార్ ట్రైలర్కి పాన్ ఇండియాతోనే 33 million వచ్చింది ఇప్పుడు ఓన్లీ రీజియన్ మూవీతోనే 39 million రికార్డ్స్ బ్రేక్ చేసింది ట్రైలర్ వ్యూస్కి నిన్ననే వచ్చింది అది 1 dayకి అది బాబు రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియాకి చూసుకో మళ్ళీ పాన్ ఇండియాకి ఇంకా వేరే ఉంటుంది. గుంటూరు కారం దాదాపు ఎన్నిసార్లు చూస్తారు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ గుంటూరు కారం ఎన్నిసార్లు చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే ఫస్ట్ ఫ్యాన్స్ 1 o'clock చూస్తాను తర్వాత 4 తర్వాత ఫ్యామిలీతో ఒకసారి 1 o'clock వస్తా మళ్ళీ నైట్ 9 o'clock షోకి వస్తా పక్కా ఇది ఇక్కడే థియేటర్కి ఇక్కడే వస్తా మొత్తానికి ఒక 4-5 times అయితే బాగా చూస్తారు పక్కా ఫస్ట్ డే పక్కా చూస్తాం అందరూ చూస్తారు అందరం చూస్తాం మొత్తం పక్కా అంతా సో ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రేక్షకులు అందరికి కూడా కన్నుల పండగగానే ఉండబోతుంది ఈ సినిమా అనుకోవచ్చా 100% పక్కా నెక్స్ట్ లెవెల్ ఆయన బాబు ఇంకోసారి ఈ సినిమాలో అయితే బాబు డాన్స్ కూడా ఇరగ తీసేసాడు అన్ని సినిమాలతో కంపేర్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వస్తుండు సర్కార్ వారి పాట సర్లేని నీకేమో మైండ్ బ్లాక్తోని దాని తర్వాత సర్కార్ వారి పాట మమ్మ మహేష్తో కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసిండు ఈ కుర్చీ మాట సాంగ్ అయితే శ్రీలీల చాలా మంచి డాన్సర్ ఆమె అన్ని సినిమాలు కంప్లీట్ చేస్తుంటే ఆమె చాలా మంచి డాన్స్ చేసింది ఆ శ్రీలీలనే డామినేషన్ చేసింది మహేష్ బాబు అంతే ఇక చాలా మొత్తానికి సంక్రాంతి కానుకగా గుంటూరు కారంని అంటే రిలీజ్ చేయబోతున్నారు ఇంకా 2 రోజుల్లో సో మొత్తానికి పండగ వాతావరణం ఏర్పడిందని పండగ వాతావరణం పక్క అయిపోయింది బాబుతో ఇంకా 4-5 సినిమాలు పోటీకి వస్తున్నాయి వాటితో పక్క మన టాప్ 1 ఉంటుంది 100% టాప్ 1 అయితే పక్క ఉంటుంది. థ్యాంక్ యూ.